బిలాముకు అర్థం అవ్వాలిగా, నేను గాడిద మీద వెళ్తున్నానేమిటి, శిల్పించడానికి వెళ్తున్నానేమిటి, డబ్బు కొరకు ఆశపడ్డానేమిటి అంటే దీపం ఉంటే వెలుగు ఉంటుంది కదా, వెలుగుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు శిల్పించడానికి వెళ్తున్నా అనే ఆలోచన గల వెంటనే విరమించుకునేవాడిగా. అంటే వాక్యమైన దీపం తెలిసినా, వాక్యమైన దీపం ఎరిగినా అది మన తల మీద పెత్తనం చేయకుండా పక్కన పెడతాం. అప్పుడప్పుడు ఆదివారం చదువుకుని సరిపెట్టుకుంటాం. కానీ కాదు, ఒక సేవకుడు రాణించాలంటే, ఒక విశ్వాసులు ప్రభావితంగా దీవెన చేత నింపబడాలి అనుకుంటే ఎల్లప్పుడూ ఈ పయనములో నీ తల మీద దేవుని దీపం ఉండాలి. ఇస్కరియోతు యోధా వెళ్ళి ప్రభువుని అమ్ముకోవడానికి డబ్బులు తెచ్చుకున్నాడు కదా, అతను వెళుతున్న మార్గం మీద దీపం పడలేదా? వాక్యమనే వెలుగు అతని మీద పడలేదా? అతని మార్గం మీద పడలేదా? అంటే అర్థం ఏంటంటే ఆ మార్గాన్ని లెక్క చేయకుండా దీపంతో మనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తే చివరికి ప్రకాశించింది కాదు మార్గం, జీవితంలో కన్నీడ చరిత్రగా మిగులుతూ వచ్చింది. బైబిల్లో ఏముంది? దావీదు కష్టకాలంలో ఉన్నాడట. అక్కడున్న ఒక సేవకుని పిలిచి అన్నాడు కదా, ఏఫోదును పట్టుకురండి అయ్యా. ఏఫోదు తీసుకొచ్చారా? ఊరీము తిమ్మిమును తీసుకురండి. నేను ఇప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయాలి. విచారణ చేసి దేవుడు వెళ్ళమంటాడో వద్దంటాడు. ఆహా, ఎంత గొప్ప భక్తులండి వీళ్ళంతా. మన కుటుంబాల్లో దీవెన కలకపోవడానికి కారణం దీపం లేని బతుకుతున్నాం, వెలుగు లేని మార్గంలో వెళుతున్నాం, దేవుని చిత్తం కాకుండా పయనం చేస్తున్నాం. అందుకేగా నష్టాలు, అందుకేగా ఎదురు దెబ్బలు, అందుకేగా ఊబిలో చిక్కుబట్టం, అందుకేగా పరిహాసం, అందుకేగా రాళ్ల చేత కొట్టబట్టం, దౌర్భాగ్య శాపకరమైన జీవితం యేసునామమున లయపరచబడును గాక. ఆ వెలుగుందనుకో ఎదురొచ్చే మనిషి కనపడతాడుగా. అపవాదిని ఇంట్లోకి వస్తుంటే నీ తల మీద వెలుగు ఉంటే ఆ వెలుగులో వాడు కనపడతాడుగా. మన జీవితంలో శోధన వస్తున్నట్టు నాకు తెలియదు అంటారు కొంతమంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ప్రార్థనలో ఉంటే ఆయన నీతో చెబుతాడు శోధన రాబోతుంది జాగ్రత్త అని. ప్రార్థన అన్నం అరగడానికి కాదుగా, మన ప్రార్థన ఇల్లు కట్టుకోవడానికి కాదుగా, మన ప్రార్థన ఒక కారు కొనుక్కోవడానికి కాదుగా, మన ప్రార్థన మన పయనంలో ఆరోగ్యకరంగా దీవెనకరంగా ఉండడానికి కాదుగా. నీ ప్రార్థనలో శోధనను తప్పించుకునే మార్గం కనబడాలి, శోధనను జయించే మార్గం నీకు తెలియచేయబడాలి. అందుకే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండే ప్రార్థన అంటే అర్థం ఏమిటి? నీవు ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటావో వచ్చే నష్టం చెబుతాడు, జరగబోయే కీడు చూపిస్తాడు, జరిగే గొప్ప కార్యాలు చూపిస్తాడు. దానియేలుకు చూపించరా? పడుకుంటే ఫరోహు చూపించి యోసేపుతో అర్థం చెప్పించరా? నా దేవుడు అప్పుడు ఇప్పుడు ఒకే రీతిగా ఉంటున్నాడుగా. నేను మరలా చెబుతాను, సేవకులకు నేను ఎప్పుడు అదే చెబుతుంటా. మన తల మీద దీపం ఉంటే మనం వెళ్ళే మార్గంలో దేవుని చిత్తం తేటగా చూపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలో, నువ్వు ఎక్కడ వెళ్ళి పరిచర్య ప్రారంభించాలో దేవుడు తేటగా చూపిస్తాడు.